మహిమ కలిగిన దేవా, గడిచిన శనివారం ఉపవాస ప్రార్థన మొదలుకుని ఈ రాత్రి ఉపవాస ప్రార్థన వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచారు. మీకు వందనాలు. బిడ్డలందరినీ సమయానుకూలంగా నడిపించినందుకు వందనాలు. ఇంతవరకు పాటలు పాడి మీ నామను మహింపరిచినట్లుగా కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటారని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకప్పుడు శనివారం కూడా కంటిన్యూ వర్తమానాలు చెప్పడం జరిగేది, కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన దాని ప్రసంగాలే మాట్లాడుతున్నాను. మరి తమ్ముడు కూడా చక్కగా తనకి దేవుడిచ్చిన కృపను బట్టి కొన్ని విషయాలు మనతో పంచుకుంటున్నారు. మరి నేను కొన్ని మీటింగ్స్ విషయంలో బయటకు వెళ్ళినప్పుడు కూడా మరి చక్కగా సంఘం యొక్క మందిరం యొక్క క్రమాన్ని నడిపిస్తున్నాడు తమ్ముడు నవీన్ బట్టి మరి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. హృదయపూర్వకమైన వందనాలు తమ్ముడికి తెలియజేస్తున్నాను. మరి ఈ వారం నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, చాలా వారాలు అయిపోయింది శనివారం మాట్లాడి, నాకు కూడా ఎందుకు మాట్లాడాలనిపించింది. అలాగే రేపు బలారాధన కదండి, నిమిత్తం కూడా దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. ఉపవాస కొడుకుల్లో కూడా ముగింపు రోజున అవుట్లైన్స్ మాత్రమే ఇచ్చాను. వాటిని ఈరోజు కొంచెం లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలనే ఆలోచన కలిగాను. కాబట్టి ఈరోజు చిన్న వచనధార ప్రసంగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ తీయండి. 619వ పేజీ, 619వ పేజీ, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు నేను చదువుతాను. మొదటిగా ఈరోజు ఈ వాక్యానికి టైటిల్ ఏంటంటే, మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణాలు ఏంటి. మనందరూ కూడా ప్రార్థన చేస్తాం, కానీ అందరి ప్రార్థన అంగీకరించబడట్లేదు. కొందరి ప్రార్థనకు సమాధానం రావట్లే. కారణం ఏంటో ఈరోజు వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం నుంచి, రక్షింపక నేరకైనట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. చాలు, 3 వచనాలండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణాలు ఏంటి. 10కి 10 మంది ప్రార్థన చేస్తున్నాం, కానీ 5గురు ప్రార్థనకి సమాధానం వస్తుంది, మిగిలిన 5గురికి ప్రార్థనకి సమాధానం రావట్లా. వాక్యంలోనే మనం చూస్తే 10కి 5గురు ఎవరండి అంటే బుద్ధి గలవారు, 10కి 5గురు ఎవరండి బుద్ధి లేనివారు. అంటే బుద్ధి గలవారి ప్రార్థనకి సమాధానం వస్తుంది, బుద్ధి లేని వారి ప్రార్థనకి సమాధానం రావట్లా. ఎవరండి బుద్ధి కలిగిన వారు అంటే, వాక్యం చెప్తుంది, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలినవాడు. ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలినవాడు. ఇక్కడ బుద్ధిమంతుడున్నాడు, బుద్ధిహీనుడున్నాడు. అంటే సంఘంలో గమనించాలి, 50 మంది ఉన్నారు అనుకోండి, 25 మంది ఎవరు కనిపిస్తారు? బుద్ధి గల వాళ్ళు కనిపిస్తారు, 25 మంది బుద్ధి లేని వాళ్ళు కనిపిస్తారు. అంటే పొలం అనబడినటువంటి సంఘంలో చూస్తే గోధుమలు ఉన్నాయి, గురుగు ఉంది. అంటే ఇక్కడ పొలం అనబడిన సంఘంలో మనం ఉన్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం ధాన్యంగా ఉంటే మంచిది, కొట్లో వేయబడతాం. కొట్లో గురుగ్గా ఉన్నాం అనుకోండి, అది అగ్ని చేత కాల్చబడి ఎక్కడ వేయబడుతుంది? నరకంలో పడవేయబడుతుంది. బుద్ధి కలిగినటువంటి వారు అంతఃపురంలోనికి వెళ్ళారు, బుద్ధి లేని వారు అంతఃపురం బయటే ఉండిపోయారు. ఏ విధంగా వీళ్ళు బయటే ఉండిపోయారో, బుద్ధి లేని వారి ప్రార్థన కూడా ఆకాశానికి కిందే ఉంటుంది, పైకి వెళ్తలా. అంతే కదండి. వాళ్ళు వెళ్తమే కాదు, వాళ్ళు వెళ్ళకపోవడమే కాదు, వాళ్ళ ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్దంట.
బుద్ధి లేని వారు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడడం మాత్రమే కాదు, వాళ్ళు విశ్వాస జీవితంలో కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ ప్రార్థన కూడా విడిచిపెట్టబడుతుంది. వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వినట్లే, దేవుడు ఇష్టపడట్లే, దేవుడు అసహించుకుంటున్నాడు. కొన్ని రెఫరెన్స్లు చూస్తే బాధ కలుగుద్ది. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు, నేను విన్నాం అంటాడు, నేను విన్నాం అంటాడు. ఇంకొక చోట ఉంటుంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13-15 వచనాలలో, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను విన్నాం. మీ ప్రార్థన నేను విన్నాం అనేది మామూలుగా ఉంది, మీరు బహుగా ప్రార్థన చేసినా ఎందుకని? మీరు చెప్పింది చేయట్లేదు. అందుకనే లోకా శుభవార్త 6వ అధ్యాయం 46 వచనంలో ఉంటుంది, నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? ఈ మాట వెనకాల చెప్పండి. నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? అంటే దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు అంటే దాని అర్థం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట మనం వింటలా, అర్థమైంది? ఆయన మాట మనం వింటలా. మీకు మన భాషలో చెప్తున్నా, నా మాట మీరు వింటలేదు, మీ మాట నేను కూడా విన్నా అన్నాడు ప్రభు. అంతే తేడా, అంతే కదండి. మనం కూడా అంతే కదా. మన మాట విని మనకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి, మనకి విలువ ఇచ్చిన వాళ్ళ మాట మనం వింటాం. మనకి విలువ ఉన్న వాళ్ళ మాట మనం వింటామా? ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారండి. అబ్రహాం గారు ప్రార్థనా పరుడు, అవునా కదా? విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నాడంట. అబ్రహాము అయ్యా ఇంకొక మారు, ఇంకొక మారు, ఇంకొక మారు అంటే అబ్రహాము ప్రార్థన చేస్తుంటే అబ్రహాము నిలబడినటువంటి ఆ చోటు నుంచి దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకని? అబ్రహాము గురించి ఒక మాట ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము నా స్నేహితుడు కదా, ఈ సంగతి నేను అతనికి మరుగు చేసేదనా అని సంగతి చెప్పినప్పుడు, ఆ సంగతిని బట్టి అబ్రహాము గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిలబడిపోయాడండి. మీరు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ ముందు నిలబడిపోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అబ్రహాం గారిలో ఉండాలంతే. అబ్రహమా హెబ్రోనీలు చిత్తం ప్రభువా, అబ్రహమా ఐగుప్తుకు వెళ్ళు చిత్తం ప్రభువా, అబ్రహమా పలానా దేశం వెళ్ళు చిత్తం ప్రభువా, అబ్రహమా నీ కుమారుడు నాకు ఇచ్చే చిత్తం ప్రభువా. ఎక్కడన్నా వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడారండి అబ్రహాము? అబ్రహాము మాట దేవుడు వినడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాట వినేవాడు కాబట్టి. మరి మన మాట, మన ప్రార్థన దేవుడు వినట్లేదంటే దేవుని మాట మనం వినట్లేదు కాబట్టి మన మాట దేవుడు వినట్ల. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. మన సబ్జెక్ట్ ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుని మాట త్రోసివేయటమే పాపం, దేవుని మాట వినకపోవటమే పాపం, దేవునికి లోబడకపోవటమే పాపం. వాక్యం చెప్తుంది, యెషయా గారు అంటారు, ఆ పాపమే అడ్డొచ్చిందంట దేవునికి మనకి. మనం ప్రార్థన చేస్తున్నాం కదండి, మన ప్రార్థనకి దేవునికి మధ్యలో మన పాపాలన్నీ అడ్డుగా వచ్చినాయంట. అసలు ఇక్కడ ఒక్కొక్క మాట యెషయా గారు భలే మాట్లాడారు. ఏంటంటే ఆయన చెవులు మందం కాలేదు, ఆయన హృదయం చూడండి రక్షింపనేరకున్నట్లు ఆయన యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాదు. ఒకటి హస్తం గురించి మాట్లాడారు, రెండు చెవుల గురించి మాట్లాడారు. నేను అంటాను చెవిటి వాళ్ళ మనమా దేవుడా? మనమే. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు, చెవి ఉన్నవాడు వింటాడు, చెవి లేనివాడు వింటాడు. మనలో చాలా మంది ఆత్మ సంబంధమైన చెవులు లేవు. ఇదే మాట అసలు దీనికి సరిపోల్చదగినటువంటి మాట యెషయా గారే మాట్లాడారు. ఇంకొక మాట, వాస్తవానికి చెవిటివాడు దేవుడు కాదు మనమే, వాస్తవానికి దేవుని చేయ కాదు కొరచ మన చెయ్యే అని ఎక్కడ చెప్పాడు? యేసు ప్రభులు వారు యెషయా చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి శుభవార్త చూడండి 13:15లో, మత్తయి శుభవార్త 13:15, గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. చూడండి, నా ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వింది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి,
మన ప్రార్థన దేవుడు వినట్లేదంటే కారణం ఏంటి తెలుసా? మన హృదయం కొవ్వుబట్టేసిందంట. ఎవరన్నా మాట అంటే అంత మాట అంటావేంటి అంటారు మనం. కానీ దేవుడే చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, మీ హృదయాలు కృగిపోయినాయి, మీ కన్నులు మూసుకుపోయినాయి, మీ చెవులు మందములు ఎక్కిపోయినాయి. మందములు ఎక్కిపోయిన చెవులు దేవుని మాట వినటానికి ఇష్టపడట్లా. మందం చెవులు మంద. ఒరే మంద బుద్ధోడా అంటారు కదండి. ఒరే బుద్ధిహీనుడా, పని చేయకుండా తిండికి తెమ్మరే పనికి పోదేది అంటారు చూసారా? అలాంటి వాళ్ళు అంటారు కదా. వాడికి ఏంటంటే కొవ్వు పట్టేసింది, చెవుల్లో కొవ్వు పట్టేసింది, కళ్ళల్లో కొవ్వు పట్టేసింది, గుండెకి కొవ్వు పట్టేసింది. యేసుప్రభులు అన్న మాట ఇది. మీరు ఎందుకు నా తట్టు తిరిగి నా వలన మీరు స్వస్థత పొందలేకపోతున్నారంటే వాళ్ళ హృదయం క్రోవిపోయింది. కాబట్టి మనం ఈ చెవుల ద్వారా దేవునికి వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోవాలి. హృదయపూర్వకంగా దేవునికి విధేయత చూపించాలి. అప్పుడు మన హృదయం బాగుపడుద్ది. ఇర్మీయా గారు అన్నారు, హృదయం ఘోరమైన వ్యాధి గలదే, బహు మోసకరమైనది అని వాక్యం చెప్పింది. మరి ఆ మోసకరమైన హృదయం బాగు చేయబడకుండా, మరి వ్యాధి కలిగినటువంటి హృదయం స్వస్థత పరచబడకుండా మన పెదవులతో చేసే భక్తి దేవుని యొద్దకు చేరదు. నేను అంటాను, నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆసేవించాలంటే పూర్ణాత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను ప్రేమించాలి. ఏంటి పూర్ణ హృదయం? నాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదండి. నిజంగా చెప్తే నాకు అర్థమయ్యేది కాదు. వాక్యానుభవంలోకి వచ్చే కొద్దీ కొన్ని అనుభవాలు, కొన్ని ఆధ్యాత్మికమైన భౌతికపరమైన అనుభవాలు నా దగ్గరికి వచ్చాక అసలు విషయం అర్థమవుతుంది. పూర్ణ హృదయం అంటే ఏంటంటే చాలా మంది పెదవులతోనే ఆరాధిస్తున్నారంట దేవుణ్ణి. ఇది ఆనాడు యెషయా భక్తులు చెప్పారండి. యెషయా భక్తులు ఏమన్నా తెలుసా? యెషయా భక్తుని ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, ఈ జనాలు నన్ను వెతుకుతున్నారు కానీ వీళ్ళ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి కానీ వీళ్ళ హృదయం మాత్రం దూరంగా ఉన్నారు. ప్రార్థన అయితే బాగా చేస్తున్నామంట, పడి ప్రార్థన చేస్తున్నామంట, ఆల్నైట్ ప్రార్థన చేస్తున్నామంట, తెల్లవారు ప్రార్థన చేస్తున్నామంట, ఉపవాస ప్రార్థన చేస్తున్నామంట, గొలుసు ప్రార్థన చేస్తున్నామంట. మరి ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదంట. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను, మీ చేతులేమో రక్తంతో తడిసినాయి, మీ హృదయం ఏమో దోషంతో నిండి ఉంది, పాపంతో నిండి ఉంది, మోసంతో నిండి ఉంది. భక్తుడైన దావీదు గారు అంటారు, నా హృదయమున పాపము లక్ష్యము చేసిన ఎడల నీవు నా మనవి వినకపోవును. దేవుడు ఎప్పుడు మన ప్రార్థన ఏంటంటే మన హృదయంలో పాపం పెట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రభు అంటే మన ప్రార్థన అయినా ఆలకించడు. మనం అనుకుంటా చాలా మంది, ఎందుకు దేవుడు స్వార్థపరుడా, ఏంటి దేవుడికి పక్షపాతం ఉందా, ఏంటి దేవుడి దగ్గర కూడా వ్యత్యాసాలు ఉన్నాయా అని భౌతిక పరంగా మనం లౌకికంగా లోక సంబంధంగా మాట్లాడుతూ ఉంటున్నాం. కొన్నిసార్లు అవిశ్వాసంగా, మూర్ఖంగా, అందము అంటే గుడ్డితనం కలిగి మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి దేవుడు గుడ్డివాడు కాదు, మనమే గుడ్డివాళ్ళం. వాస్తవానికి దేవుడు చెవిటోడు కాదు, మనమే చెవిటి వాళ్ళం. వాస్తవానికి దేవుడు సహాయం చేయకపోవడానికి ఆయన హస్తం కొరచేం కాలేదు, మనమే మేలు చేయట్లో ఆనందించేవాడు అంటండి ఆయన. మరి మేలు చేయట్లో ఆనందించే దేవుడు మన ప్రార్థన ఎందుకు వింటలేదు? కారణం ఆయనలో లేదు, కారణం మనలో ఉంది. తప్పు మనలో ఉంది. తప్పు మనలో పెట్టుకుని దేవుని వైపు చూసి మనం నిందలేస్తే, అపనందలేస్తే, దేవుడు నువ్వు ఉన్నావా, ఉంటే నాకు ఈ గతి ఏంటి అన్నావంటే మన అర్థమే మనం పరిశీలన చేసుకుంటలేదు. మన హృదయం క్రొవ్విపోయింది, మన చెవులు మందంలో ఎక్కినాయి. ఎప్పుడు మన చెవులు మందంలో ఎక్కుతాయి అంటే, ఎంత చెప్పినా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఒక చెవితో విని రెండో చెవితో విడిచిపెట్టేస్తున్నావంటే అదే మందములు ఎక్కిన పరిస్థితి. నీ హృదయంలో నువ్వు చేర్చుకోవట్లేదంటే నీ హృదయం ఘోరమైన వ్యాధితో ఉంది. ఇప్పుడు జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చినోడికి పంచపరమాన్నాలు పెడితే తింటాడా? నోరు చేదు, తిండో. ఎంత ఇష్టమైన ఫుడ్ పెట్టు, తిండో, చేదు. మన హృదయంలో జబ్బు ఉన్నప్పుడు, మన హృదయంలో వ్యాధి ఉన్నప్పుడు దేవుని వాక్యం ఆహారం కూడా రుచించదు. దేవుని వాక్యం కూడా రుచించదు. దేవునికి వాక్యం గ్రహింపు ఉండదు. దేవునికి వాక్యాన్ని అర్థం చేసుకోలేం. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలిగజేసాడంట? గుడ్డితనం కలిగజేసాడంట. ఈ గుడ్డోళ్ళు ప్రార్థన చేస్తారు కానీ దేవుని చూడరు. ఈ గుడ్డోళ్ళు తడులాడతారు కానీ నిజముగా దేవుణ్ణి వెతికేవారు కాదు. వీళ్ళు ముందు మనకి స్వస్థత కలగాలండి. కాబట్టి గమనించాలి, నేను ఈ ఒకే ఒక వచనం చెప్తున్నాను. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కొరచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి ఎందుకు మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తలేదంటే ఆయనకి మనకి మధ్యలో పాపం అడ్డుగా ఉంది. ఏంటా పాపం? ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తాను, డెప్త్కి వెళ్తాను మెసేజ్. ఏంటా పాపం, ఏంటా దోషం? చెప్పింది చేయకపోవటమే పాపం. చెప్పండి. మరి దేవుడు చెప్పింది చేసి ప్రార్థన చేయమన్నాడు. అర్థమైందండి? ఇది చేసి ప్రార్థన చేయండి, మీ ప్రార్థన వింటా అన్నాడు. అది మాత్రం మనం చెయ్యం.
దేవుడు మాత్రం కార్యం చేసేయాలి. ఏమండి, మనం మాత్రం చెప్పింది చెయ్యం, కానీ దేవుడు మాత్రం చెప్పింది చేసేయాలి. అది ఎలా న్యాయం? ఇప్పుడు మనం 10 రూపాయలు ఇస్తే మనకు దగ్గ చాలితే ఇస్తాడు కిరాణా షాప్ వాడు. అలాగే దేవుని దగ్గర కూడా దేవుని యొక్క నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే మనం చెల్లించాల్సిన మూల్యం ఏదో ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఒకరి ప్రార్థన విని మరొకరి ప్రార్థన వినకపోవడానికి ఆయన పక్షపాతి కాడు. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు చెప్పింది చేసి మనం ప్రార్థన చేయాలి. ఏం చెప్తున్నాడు దేవుడు? లోక సువార్త అందరూ కూడా ఇప్పుడు ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకుని వాని ప్రార్థన యెహోవాకు హేయం. అంటే ధర్మశాస్త్రం వినకుండా, అసలు వాక్యం వినకుండా, వాక్యానుసారంగా జీవించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది దేవునికి ఏమవుతుందంట? హేయమే అవుతుందంట. మార్కు సువార్త అండి, లోక కాదు, మార్కు సువార్త 11:24 అండి. మార్కు సువార్త 11:24 అందరూ తీశారండి. 42వ పేజీ. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మన సబ్జెక్ట్ ఏంటండి? దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి గల కారణాలు ఏమిటి? నెంబర్ 1, మొట్టమొదటి కారణం అవిశ్వాసం. ఏంటండి? అవిశ్వాసం. గలిలయలో అనుకుంటా మరొక ఊర్లో మనం ఇప్పుడు సువార్తలు చదువుతున్నాం కదా, ఆయన చాలా అద్భుతాలు చేయలేకపోయాడండి. ఎందుకు తెలుసా? ఆ ప్రాంత ప్రజలకి అవిశ్వాసం వల్ల దేవుడు ఆ ప్రాంతంలో అద్భుతాలు చేయలేదంట. యేసుప్రభులు వారు చెప్పారు డైరెక్ట్ గా, మీరు విశ్వాసం ఉంచలేదు కాబట్టి, అయ్యో కొరజీనా ఉంటుంది చూసారు ఒక ప్రాంతం పేరు, ఆ ప్రాంతంలో దేవుడు అద్భుతాలు చేయలేదు. ఎందుకు తెలుసండి? అవిశ్వాసం. మీకు ఒక మాట చెప్పాలి, సిరియా దేశమందున్న నయమాను కుష్ఠరోగం నుంచి విడుదల పొందాడా? సువార్తలో ఒక మాట ఉంటది, సిరియా దేశమందు అనేక కుష్ఠరోగులు ఉన్నను నయమాను ఒక్కడే స్వస్థత పొందాడంట. కారణం ఏంటి? అతడు చిన్నది చెప్పినా విన్నాడు. ఏం చెప్పాడండి? ఏం చేశాడండి? చిన్నది చెప్పినా మనలో చాలా మందికి వయసుని బట్టి గర్వం ఉంటది. ఆడు బొడ్డోడు, ఆడు చెప్తే నేను ఇదేంటి, నిన్న కాక మనం పుట్టాడు, నా కళ్ళ ముందు నెక్కర్లేసి తిరిగాడు, నా కళ్ళ ముందు పుట్టు పెరిగాడు, వాడు చెప్తే నేను ఇదేంటి. మన భౌతికపరమైన సూక్తి కూడా ఒకటి ఉంది, వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరి పడక వివరింపదగు కన్ని కళ్ళ నిజము తెలిసిన మనుజుడపో మహిళ సుమతి అని అన్నారు. వినదగు నెవ్వరు చెప్పిన అంటే దాని అర్థం ఎవరు చెప్పినా విను. చిన్నోడు చెప్పినా విను, పెద్దోడు చెప్పినా విను, ముసలోడు చెప్పినా విను, మన శత్రువు చెప్పినా విను, మన స్నేహితుడు చెప్పినా విను, బంధువు చెప్పినా విను. వినటం వల్ల ఏం తెలుస్తుంది? రేపొద్దున చెప్తాను ఆ విషయం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వినటం వల్ల ఏమొస్తుంది అంటే విశ్వాసం వస్తుందంట. చిన్నది చెప్పినప్పుడు కుష్ఠరోగి విన్నాడు, ఎలీషా చెప్పినప్పుడు విన్నాడు, 7 సార్లు మునుగంటే మునిగాడు, విశ్వాసం ఉంచి మునిగాడు, విశ్వాస సహితమైన తన ప్రార్థన దేవుడు విన్నాడు. కుష్టి రోగం కలిగిన దేహం పసిపిల్లవని దేహం వల్లే. మరి మనలో చాలా మంది బాగుపడకపోవడానికి గల కారణం ఏంటి? విశ్వాసం లేదు. యేసుప్రభులు వారు మోగ చెవిటి దయ్యం పట్టిన తండ్రితో, ఆ కుమారుని తండ్రితో చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. అంటే మనం ప్రార్థన చేస్తున్నామే కానీ విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నాం. అయితే అవుతుంది, లేకపోతే లేదు. యేసుప్రభులు వారు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఏంటి ఉదాహరణలు అంటే, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచితే ఈ కొండల అవతల సముద్రంలో పడమంటే, కొండ అంటే సమస్య. కొండ ఎత్తుగా ఉంటుంది, కొండ లావుగా ఉంటుంది, కొండ బరువుగా ఉంటుంది. కొండ వంటి ఎత్తైనదే కావచ్చు, కొండ వంటి లావుటైనదే కావచ్చు, కొండంత బరువైనదే కావచ్చు. నీ సమస్య వెళ్ళి సముద్రంలో పడవేయబడమంటే, నీ సమస్య నుంచి నువ్వు తొలగించబడాలంటే నువ్వు ఆవగింజ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందో? కొబ్బరికాయలాగా గుమ్మడి దుకాణంలో ఎంత ఉంటుందో ఎంత ఉంటుంది ఆవగింజంత విశ్వాసం. అంటే చాలా మందిలో అద్భుతం చూడకపోవడానికి, స్వస్థత పొందుకోపోవడానికి, చాలా వాళ్ళు అడిగినటువంటి దాన్ని పొందుకోలేకపోవడానికి నెంబర్ 1 పాపం ఏంటంటే అవిశ్వాసం అనేది పాపం. దేవుడు చెప్పాడు, విశ్వాసం ఉంచు కుమారి, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థ. ఒక వ్యక్తి బాగుపడాలంటే కావాల్సింది విశ్వాసం. ఈ రోజున మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం. మనలో చాలా మందికి విశ్వాసం లేదు. నేతి బెరకలో నేతి లేనట్లుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో ఏం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం యొక్క స్థాయి కూడా చెప్పాడండి యేసుప్రభులు వారు. ఎంతో పెద్ద విశ్వాసం కాదు, ఆవగింజంత విశ్వాసం ఉంచు.
ఈ కొండల్ని అవతల పడమంటే పడుతుంది అన్నాడండి ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము ద్వారా బాగుపరచబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనాను స్త్రీ విశ్వాసం తన కుమార్తె దెయ్యం చేత పట్టి పీడింపబడుతుంటే తన కుమార్తె విడుదల పొందింది దెయ్యం నుంచి. కనాను స్త్రీ యొక్క విశ్వాసం తన కుమార్తెను బాగు చేసింది. శతాధిపతి యొక్క విశ్వాసం తన దాసుడు పక్షవాయుతో పడి ఉంటే యేసుప్రభుతో అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుణ్ణి కానయ్యా. నా దగ్గర 100 మంది ఉన్నారు, నేను 100 మందికి అధికారిని. ఒకటి రమ్మంటే వస్తారు, పొమ్మంటే నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడు అయ్యా, నువ్వు ఒక మాట సెలవివ్వు, నా ఇంట్లో ఉన్న నా దాసుడు అంటే ఇంత విశ్వాసం నేను ఇజ్రాయేలులో కూడా కనుగొనలేనే అని చెప్పి తన దాసుడు స్వస్థపరచబడతాడని ప్రభు చెప్పిన ఆ గడిలోనే ఆ శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు. కనాను కుమార్తె స్వస్థత పొందుకుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం వల్లనే బాగుపడింది. మరి మన జీవితంలో ఎందుకు స్వస్థత కలగట్లా? నా వలన మీరు స్వస్థత పొందకుండానట్లు మీ హృదయములు నా తట్టు తిరిగినవి కాదు, మీ చెవులు నా తట్టు తిరిగినవి కాదు, మీ కన్నులు నా తట్టు తిరిగినవి. మీరు కన్నులారా చూస్తున్నారే గాని గ్రహించలేకపోతున్నారు, చెవులారా వింటున్నారే గాని హృదయంలోనికి చేర్చుకోలేకపోతున్నారు, హృదయంలో చీకటిని తొలగించుకోలేకపోతున్నారు. ఇజ్రాయేలీలు అంటే కన్నులారా చూసారంట, పగల మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని. అయినా సరే బుద్ధిహీనం చూడండి, సముద్రం దాటి వెళ్ళారో లేదో, మాకు తినటానికి మాంసం లేదు, మాకు తాగడానికి నీళ్ళు లేవు అని సనిగారండి. సన్నుగుడు వల్ల చూసారా, తాపకరమైన సర్పాలు వచ్చి కరిచి చచ్చిపోయారు. పాపం, సన్నుగుడు అనేది పాపం. బైబిల్ చెప్తుంది, ఒకరి మీద ఒకరు సనగకుడి. ఏం చేయకూడదు అంటే చెప్పింది చేయకపోవటమే పాపం, చెయ్యొద్దన్నది చేసినా పాపమే. దేవుడు ఏం చెప్తున్నాడు? సనగొద్దు అంటున్నాడు. కుటుంబంలో సనుగుడున్నా, సంఘంలో సనుగుడున్నా, ఉద్యోగంలో సనుగుడున్నా అక్కడ డెవలప్మెంట్ ఉండదండి. నేను అందుకని అంటాను, ప్రతి ఒక్కరికి చెప్తాను, సనగొద్దు అని చెప్తాను. సనిగి మనం ప్రార్థన చేసినా దేవుడు ఉండవు. మనం సనుగుతూ ఉండి ప్రార్థన చేసినా కూడా మొట్టమొదటి మాట రాసుకోండి. దేవుడు చెప్తున్నాడు, మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడని, ఆయనను వెతికే వారికి ఫలము దయచేయబడని నమ్మవలెను కదా. హానోకు, మోషే, అబ్రహాము, వీళ్ళందరూ కూడా, ఇస్సాకు, వీళ్ళందరూ కూడా విశ్వాసమును బట్టి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. వీళ్ళందరూ మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా చూస్తే 30 మంది పైనే విశ్వాసుల వీరులు ఉంటారు అక్కడ. విశ్వాసుల వీరులు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడిని చూడగలిగారు, అద్భుతాలు చూడగలిగారు, రాజ్యాలను జయించగలిగారు, ఉరికంబాల నుంచి తప్పించబడగలిగారు. కొంతమంది హతసాక్షులు అయిపోయారు, అయినా కూడా విశ్వాసం బట్టి హతసాక్షులై దేవుని రాజ్య వారసులు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం అనేది గొప్ప సంగతి అండి. ఏంటి ఈ రోజున మన ప్రార్థన అంగీకరించబడకపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? అవిశ్వాసం. అబ్రహాం అంటే 100 ఏళ్ల వయసులో, రమారమి 100 ఏళ్ల వయసులో చూడండి, అవిశ్వాసం వలన సందేహింపక విశ్వాసం వలన బలం పొందెను. అబ్రహాము నిండు వృద్ధాప్యమందు తన భార్య భర్తలు ఇరువురు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆ యొక్క విశ్వాసం వల్లనే వాళ్ళు బలపరచబడ్డారంట. అబ్రహాము ఇస్సాకుని పొందుకోగలిగాడంట. ఈ రోజున మన కుటుంబంలో అద్భుతాలు జరగబోవడానికి గల కారణం విశ్వాసం లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది అంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది ఆ విషయం. సరే, నేను ఈ మాటను ముగిస్తున్నాను. నెంబర్ 1, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. అవిశ్వాసం పాపం. రాసుకోండి, అవిశ్వాసం పాపం. మీరు విశ్వాసులో అవిశ్వాసులో ఎలా తేలుతుంది? థర్మామీటర్ పెడితే జ్వరం ఉందో లేదో తేలుతుంది. మరి మీకు ఇప్పుడు విశ్వాసం ఉందో లేదో ఎలా తెలుస్తుంది చెప్పండి? హృదయం నిందని బట్టే నోరు మాట్లాడుతుంది. మనం మాట్లాడే మాటలు తెలియజేస్తాయి మనం విశ్వాసులమో అవిశ్వాసులమో. విశ్వాసం ఉంచిన వాడైతే అవిశ్వాసంగా సందేహించి మాట్లాడతాం. సందేహించి వాడు గాలికి రేపబడుతున్నాడు ఏంటండి. భక్తిహీనులంట కదులుతున్న సముద్రమును పోలు ఉంటారంట. మనం భక్తిహీనత కలిగి ఉండకూడదండి, భక్తి పరులుగా ఉండాలి. నెంబర్ 2, 2 మాట రాసుకోండి. నెంబర్ 1, మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసముతో మనం ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు. ఏమండి? 1. 2, మార్కు సువార్త 11వ అధ్యాయం అదే వచనాల కిందట చూడండి, 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి
ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. దేని స్తోత్రం చెప్పండి. మన మూలవాక్యం జ్ఞాపకం చేయమంటారా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. పదే చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే సబ్జెక్ట్ ఉంటది. ఆయన రక్షింపనేరకున్నట్లు హస్తము కొరచకాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ ఆయనకి మీకు మధ్యలో ఏమడ్డొచ్చినాయి? పాపములు అడ్డొచ్చినాయి. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఏం క్షమించబడాలి? పాపం క్షమించబడాలి. ఆ పాపం క్షమించబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు మన ఎదుట వారిని క్షమించాలి. పాపం ఒప్పుకోవాలి. నెంబర్ 1 మంచి విషయం అండి. అది మొదటి మాట. ఇక్కడ రాయబడిన సబ్జెక్ట్ ప్రకారం మనం చదువుకున్న వచనం ప్రకారం మార్కు 11:25 ప్రకారం మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా, మనం ప్రార్థన చేసినప్పుడెల్లా, ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ముగింపు ప్రార్థన కావచ్చు, ప్రారంభ ప్రార్థన కావచ్చు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, నేను అంటాను కదా అనేకసార్లు చెప్తాను, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానంటే ముందు నేను ఎవరి మీద కోపడ్డానో వాళ్ళని జ్ఞాపకం చేస్తాడు దేవుడు. నాకు ఎవరితో అసమాధానంగా ఉన్నానో, ఎక్కడైతే కొంచెం ఆవేశపడ్డానో, ఎక్కడైతే తొందర, అవన్నీ గుర్తు వస్తాయి. ప్రభువా నన్ను క్షమించు అన్ని ఒప్పుకున్న తర్వాతే ప్రార్థనలోకి వెళ్తా. ఎందుకంటే వాక్యం అదే చెప్తుంది. మార్కు 11:25 ప్రకారం మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను ఒకరి మీద మీకు విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల ముందు వాడిని క్షమించండి, అప్పుడు మీ పరలోకమందున్న తండ్రి మీ పాపాలు క్షమిస్తాడు. మీ పాపాలు క్షమించబడితేనే తప్ప మన ప్రార్థన పరలోకానికి వెళ్దాం. ఎవరినైనా క్షమిస్తాను కానీ వాడిని మాత్రం దేవుడు అంటాడు వాడిని క్షమించు. అక్క అవ్వచ్చు, చెల్లవచ్చు, తమ్ముడవచ్చు, అన్నవచ్చు, ఇరుగు పొరుగోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే దీనికి కూడా కొంచెం షరతులు వర్తిస్తాయి. దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. ఎందుకంటే ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మీలో కూడా కొంచెం తొలిచేస్తా ఉంటది. దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ఎదురు మాట్లాడకూడదు, కానీ అవకాశం ఉంటే మీ అందరూ మాట్లాడతారు. ఈ మాటకి ఎన్నిసార్లు పేతురే నోరిపేసాడండి తట్టుకోలేక. ఎన్నిసార్లు క్షమించమంటావా? ఎన్నిసార్లు క్షమించమంటావు? మీరు అడగట్లేదు కానీ పేతురు గారికి తొందరపడ్డాకు కదా, అయ్యా క్షమించమన్నావు, సరే ఒకసారా, 2 సార్లా, 3 సార్లు, ఎన్నిసార్లు? 7 మార్లా? 7 సార్లు క్షమించమంటావు ఏంటి? 7 మార్లు మట్టుకే కాదయ్యా, 77 మార్లు మట్టుకు. ఒక్కరోజే నీ స్నేహితుడు నీ ఎడల 7 సార్లు తప్పు చేసి 7 సార్లు నీ తట్టు తిరిగి నేను క్షమాపణ అడిగితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఒకసారి మా ఇంటి దగ్గర జరిగిన సన్నివేశం ఏంటంటే, నాకు పెళ్ళైన కొత్త కిరాణా షాప్ దగ్గరికి ఒక 5 రూపాయల బిల్ల తీసుకొచ్చింది ఒక ఆమె. తీసుకొస్తే కోళ్ళ గారికి అత్త భయం ఉంటుంది కదండి, అత్తింటి కోళ్ళ కదా, అది తుప్పట్టేసింది. ఏ రాగిట్లో దొరికిందో. ఒక్క నిమిషం అండి, మా అత్తగారిని అడుగుతానని ఇంట్లోకి వచ్చి, అత్తయ్య తీసుకోమంటామంటే ఆ తీసుకోమ్మయ్యా. నేను ఎట్ట కనబడుతున్నాను నీకు అని ఆమె కోపం వచ్చి సనుక్కుని వెళ్ళిందని ఏమో మళ్ళీ అత్తగారు చెప్తే, ఏమో పనిమాల వెళ్ళి ఏమనుకోమాకమ్మా, కొంచెం అమ్మాయి కొత్త కదా, ఏమనుకోమాకంటే ముఖం వైపు కూడా చూడకుండా ఇసుగించుకుని ఇదిలించుకుని కొట్టుకోవటం మానేసింది. మాట్లాడతాం అక్కడ కోడలు అత్తగారిని వెళ్ళి అడగటం తప్పు కాదని ఆమె తెలుసుకున్నప్పుడు మా అమ్మ వెళ్ళింది అనుకోండి, సమాధానకరంగా ఉండేది. ఆమె తెలుసుకోవాలి, ఆమెకు తెలియదు, మూర్ఖపు స్థితిలో ఉంది కదా. ఆ స్థితిలో మనం తగ్గించుకుని వెళ్ళాం, చులకన అయిపోయాం. నేను అంటాను, నవీన్ నా దగ్గర తప్పు చేసాడండి, ఇప్పుడు ఈ వాక్యం విని వెంటనే నేను వెళ్ళిపోయి క్షమించకూడదు. ఇది కొంచెం కొంతమంది ఒప్పుకోరు, కానీ నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. అతను తెలుసుకోవాలి, అతను నా దగ్గరికి రావాలి, అతను నా తట్టు తిరగాలి. యేసుప్రభులు అదే చెప్పారు కదండి, ఒకడు నీ ఎడల తప్పు చేసి నీ తట్టు 7 మార్లు తిరిగిన ఎడల తిరక్క ముందు మనం వెళ్ళామనుకో, వాడు ఏమంటాడు తెలుసా? ఆడే నా కాళ్ళగడికి వచ్చాడు, ఆడిది తప్పు అంటాడు. ఏమండి, అలాగే చేసాం మనం చాలాసార్లు తెలియక. ఏమండే, ఇంకో మాట చెప్తాను. యేసుప్రభులు వారు సిలువలో ఉన్నారండి. కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ ఉన్నారండి. కుడివైపున ఉన్న దొంగ క్షమించబడ్డాడండి, ఎడమవైపు ఉన్న దొంగ కారణం ఏంటి? దేవుడా. కుడివైపున ఉన్న దొంగ మనసు దేవుని తట్టు తిరిగింది, అతని చూపు దేవుని తట్టు తిరిగింది, వీడి చూపు తిరగలా. ఇప్పుడు కుడివైపున దొంగ, అయ్యా మేము చేసిన దానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం, అది పశ్చాత్తాపం. నీ ఎడల నా ఎడల తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పు చేశానని తెలుసుకుని పశ్చాత్తాపడి నీ తట్టు తిరిగినప్పుడు నువ్వు క్షమిస్తే దానికి విలువ ఉంటుంది. దేవుడు మాట్లాడేశాడు కదా ఇప్పుడు అని చెప్పేసి మనం ఇప్పుడే అన్నీ వెళ్ళిపోయామనుకో,
చేతకంతనం అయిపోతుంది, చులకన అయిపోతాం, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత డీప్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే కొన్నిసార్లు నేను కూడా చులకన అయిపోయానండి. వాక్యానికి వెంటనే ఇదే చూపించడం మంచిదే, కానీ వాళ్ళు తప్పు తెలుసుకోకుండా నేను వెళ్ళి తప్పు అన్నప్పుడు ఇప్పటికీ కూడా మనం నేరస్తులుగానే కనిపిస్తాం. అందుకనే ఏమంటే 2 చేతులు కలవందే చప్పుడు రాదు, 2 చేతులు కలిస్తేనే కానీ సమాధానం రాదుగా. ఒక చేతితో సమాధానం వచ్చేస్తుందండి, 2 చేతులు 2 వైపులు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు మనం పరలోక ప్రభు నేర్పిన ప్రార్థన మనం ప్రతిసారి చెప్పుకుంటాం, అయ్యా మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము. ఇది అలవాటుతో కూడిన ప్రార్థన అయిపోయింది, ఆచారంతో కూడిన ప్రార్థన అయిపోయింది. యేసు ప్రభువు వారు మనకు నేర్పించారు, ఇదిగో ముందు మీరు మీ ఎదుటి వారి పాపాలు క్షమించండి, అప్పుడు మీ పాపాలు నేను క్షమిస్తా. మనకున్న అలవాటు ఏంటి తెలుసా, మన కంట్లో దూలాన్ని పెట్టేసుకుంటాం, ఎదుటి వాళ్ళ కంట్లో నలుసుని తీసే ప్రయత్నం చేస్తాం. అందుకని అన్నారు భక్తులు, దేశభక్తులు, తప్పులెంచు వారు తండోపతండంబు ఉరివిజనులకెల్లా ఉండి తప్పులెంచు వారు తమ తప్పులు ఎరుగరయ్యా అన్నారు. మనం తప్పులు ఎంచేవారుగా కాదండి, తప్పులు సరి చేసుకునేవారుగా ఉండాలి. క్రైస్తవులుగా మనం ఎదుటివారిని విమర్శించకూడదండి. ఇప్పుడు ఇద్దరు భక్తులు మందిరానికి వెళ్ళారు, ఒకడేమో పరిసయుడు, మరొకడేమో సొంకరి. పరిసయుడు ప్రార్థన చేశాడు, సొంకరి ప్రార్థన చేశాడు. మరి పరిసయుడు ప్రార్థన దేవుడు విన్నాడా, సొంకరి ప్రార్థన దేవుడు విన్నాడా? సొంకరి కనికరింపబడి నీతిమంతుడుగా తీర్చబడి తిరిగింటికి వెళ్ళాడంట, కానీ పరిసయుడు ప్రార్థన దేవుడు వినలేదు. కారణం ఏంటి? పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ తను హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాడు. నెంబర్ 1, ఇతరుల్ని తున్నీకరించి ప్రార్థన చేస్తున్నాడు, అతిశయంతో ప్రార్థన చేస్తున్నాడు. నేను కాబట్టి ఇస్తున్నా, నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నా, నేను కాబట్టి ఉపవాసం ఉంటున్నా, వారానికి 2-3 మార్లు. ఎవరికి ఉపయోగం నువ్వు ఉపవాసం ఉంటే? నువ్వు ఇస్తే ఎవరికి ఉపయోగం? మళ్ళీ పైగా ఇతరుల్ని తృణీకరించి, అయ్యా నేను ఈ వ్యభిచారి వలే కాదయ్యా, ఈ దొంగ వలే కాదయ్యా, అది ప్రార్థన? యేసు ప్రభువు వారు అలా ప్రార్థన చేయమని చెప్పారా? మందిరానికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వారిని, పక్క వాళ్ళని వెళ్ళి దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నామంటే సైతాను సంబంధులు, మనం ఆత్మ సంబంధులం కాదండి. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో. హల్లెలూయా. ప్రార్థనని భక్తుడు గారు ఏమని పోల్చారంటే ధూపంతో పోల్చారు. 141 కీర్తన 2వ వచనం, తీనక్కర్లా నా ప్రార్థన ధూపం వలెను. ప్రార్థన దేంతో పోల్చారండి? ధూపం నేరుగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రార్థన అనగా భక్తులు పాట పాడారు, ప్రార్థన అనగా దేవునితో సంభాషణ. ఇరుగు పొరుగు వారిని పొడవటం కాదు, మన తోటి విశ్వాసుల్ని పొడుచుకోవటం కాదు, మనం ఒకరినొకరు గాయపరచుకోవడం కాదు. పరిసయుడు ఇతరుల్ని గాయపరిచి ప్రార్థన చేస్తున్నాడు, అందుకని అతని ప్రార్థన వినలా. ఈరోజు నా సబ్జెక్ట్ ఒకటే, మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణాలు ఏమిటి? నెంబర్ 1 అవిశ్వాసం. నెంబర్ 2 మనం ఎదుటి వారిని క్షమించకుండా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎదురువారిని క్షమించకుండా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమించుటే క్షమించుట, క్షమించుటే ప్రేమించుట. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎప్పుడు క్షమించగలుగుతాడంటే ప్రేమించినప్పుడే. ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డ 99 సార్లు తప్పు చేసినా చేర్చుకుంటుంది, ఎందుకని? కన్నబిడ్డ కాబట్టి. అంటే కన్నబిడ్డకు ఒక రూలు, పొరుగు వాళ్ళకు ఒక రూలా? కన్నబిడ్డకు ఒక రూలు, పొరుగు వాళ్ళకు ఒక రూలా? నన్ను దేవుడు గద్దించాడండి వారంలో 2 విషయాల్లో. చెప్పమంటారా? 2 విషయాలు. చాలా చోట్లకి వెళ్తున్నాం కదా ఈ మధ్య, ఎంతమంది పాపులర్ చూసినా హాఫ్ కోట్లు, ఫుల్ కోట్లు, ఏంటి కోట్లే కదా, దాన్ని ఏమంటారు కూడా తెలియట్లేదు నాకు. సూట్లు ఇవన్నీ వేసుకుని చూస్తున్నారు కదా. మంచి విలువ కలిగిన వస్త్రాలు ఉంటే బాగుంటుంది కదా అనుకున్నా. బైబిల్ మిషన్ మంగమూరి దేవదాసాయి గారి యాప్ ఉందండి, బైబిల్ మిషన్. ఆ యాప్ ఓపెన్ చేస్తే కొన్ని కొటేషన్స్ వస్తాయి. ఈ మధ్య చోట్ల ఎందుకో ప్రేరేపణ వస్తే చూస్తే వెంటనే ఒక కొటేషన్ వచ్చింది. ఏంటో తెలుసా? వెలగల వస్త్రం కాదు కానీ నీతిగల వస్త్రం ధరించుకో అని. నాకు మామూలు కొట్టి లాగ్ పెట్టి గోప మీద కొట్టినట్టు అనిపించిందండి. నిజమే కదా, మన వస్త్రం కాదు ప్రాముఖ్యం, నీతిగల వస్త్రం ప్రాముఖ్యం. అలాగే ఈ మధ్య నేను ఒకరికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలా. చెప్పితే ఒక గంటకో అరగంటకో పూటకో చేయాలి కదా, చేయలా. నా మనసులో బాధ కలిగింది. ఓ పాస్టర్ అన్న విలువ లేదు, ఒక పాస్టర్ అన్న విలువ లేదు, సేవకుడు అంటే ఎట్లా అయిపోయాను, ఏదో నా మనసులో వచ్చేస్తుంది కదా, బాధ వచ్చేస్తుంది కదా. పడుకుంటే నా మనసులో
గద్దింపు దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఏంటో తెలుసా, నీ బిడ్డలు ఒకవేళ దూర ప్రాంతాలు ఉన్నారనుకో, ఒకవేళ నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు బిజీ షెడ్యూల్ బట్టి చూడలేకపోయారు అనుకో, రెండోసారి ఫోన్ చేయవా అని మనసుకు అనిపించింది. చేస్తాం కదా. అంటే నీ కన్న బిడ్డలు అయితే ఒకటి, నీ ఆత్మ బిడ్డలు అయితే ఒకటా? వెంటనే ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా? అపార్థానికి అర్థానికి ఒక చిన్న అక్షరం తేడా. అప్పుడు అన్నాను చూసుకోలేదండి అన్నారు. చూస్తే చేసేవాళ్ళేగా. అమ్మో నేను ఎంత మరి తప్పు చేసిన అవుతాను. కాబట్టి దేవుడు మనం ప్రేరేపించినప్పుడు అలా వెంటనే మనం విధేయత చూపిస్తే ఏమండి, ఎలాంటి మనస్పర్ధలు ఉండవండి, ఎలాంటి అపార్థాలు ఉండవండి. ఇప్పుడు నాకు నవీన్ ఫోన్ చేసాడండి, సాయంత్రానికో రేపుడుకో చూసాను అనుకోండి, చేస్తాను. చూసి కూడా చేయలేదంటే అతనికి నేను విలువ ఇవ్వలేదని అర్థమవుతుందండి. అయినా కూడా దేవుడు మాట్లాడాడు, నీ కన్న బిడ్డలను ప్రేమించినట్టుగా ఆత్మ బిడ్డలను ప్రేమించరా బాబు అని దేవుడు మాట్లాడాడు. ప్రేమ అనేక పాపాలను ఏం చేస్తుంది అంటే కప్పి పెడతాడంట. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకు నిందు నిత్య జీవం ఉండదో అతని ప్రార్థన దేవుడు ఎందుకంటాడు చెప్పండి. మీకు ఒక మాట అండి, కయ్యని ప్రార్థన దేవుడు విన్నాడండి? ఎందుకనలేదు? నరహంతకుడు నరహత్య చేయకముందే వినలేదు కదండి. నరహత్య చేయకముందు నుంచి తన హృదయం చెడుగా ఉంది, దేవుడికి తెలుసు. అందుకని అసలు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే యోహాను గారు రాసిన పత్రికల్లో ఉంటది, కయ్యను హృదయం చెడ్డది. హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదంటే కారణం దేవునిలో ఫాల్ట్ కాదు, కయ్యను హృదయంలో ఫాల్ట్ ఉంది. కయ్యను తన సహోదరుని మీద విషపు చూపు నిలిపాడు, అసూయ చూపు నిలిపాడు, ద్వేషపు చూపు నిలిపాడు. మనం ప్రార్థన చేస్తున్న వారుగా మనలో కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ ఇవేమి ఉండటానికి వీల్లేదు. క్షమాపణ హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మన ఎదుటివారిని మనం క్షమించి ఒకరినొకరు ప్రేమించుకుని మనం ప్రార్థన చేస్తే తప్పక మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏమండి, మత్తయి సువార్త 5:23లో ఉంది, నీవు ఏదైనా అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా కోపం ఉన్నప్పుడు ఉన్నట్టు నీకు జ్ఞాపకం వస్తే ఆ అర్పణ అక్కడ విడిచిపెట్టి ఏం చేయ, ముందు వెళ్ళి మనం సహోదరునితో సమాధాన పడి వచ్చి అర్పణ అంగీకరించాలి, అర్పణ ఇవ్వాలి. అప్పుడు ఆ అర్పణ దేవుడు, రేపొద్దున మనం బలలో పాపంలో పొందబోతున్నాం, బలలో చేయవేయబోతున్నాం. మరి మన హృదయాన్ని మనం సరి చేసుకోకుండా బలలో చేస్తే మనకు అది ఆశీర్వాదం ఎలా అవుతుందండి? అర్థవుతుందండి. ప్రభు బలలో మనం పాల్పంపులు పొంది దీవెన పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈరోజు చెప్పబడుతున్న ఈ మాటల ప్రకారం మనం విధేయత చూపించడానికి ఇష్టపడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మూడో మాట చెప్తున్నాను, 2వ దినవృత్తాంతంలో 7:14. 1 అవిశ్వాసం, 2 క్షమించకపోవటం, 3 2వ దినవృత్తాంతాలు 7:14. 2వ దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి అద్దుగో నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి. అంతే. మన చెడు మార్గాలు విడిచిపెట్టనంత వరకు దేవుడు మన ప్రార్థన వినడు, మన పాపాలను క్షమించడు, మనల్ని బాగు చేయడు. ఒకటి, ప్రార్థన వినాలంటే పాపం క్షమించబడాలి. పాపం క్షమించబడినప్పుడే స్వస్థత కలుగుద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి 38 సంవత్సరాల వ్యక్తి పడున్నాడండి. ఆ వ్యక్తితో ప్రభు ఏం చెప్పాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకుని వెళ్ళాను. అంటే స్వస్థత పొందాలంటే ముందు ఏం క్షమించబడాలి? పాపాల ఏంటి ఆ పాపం? చెడుతనం. అది ఏంటో నాకు తెలియదు. ధూమపానమా, మద్యపానమా, లేకపోతే బూతు మాటల, అబద్ధమా, అసూయ, శరీర కార్యాలు ఉన్నాయి కదా. గలతీ పత్రిక 5:22 శరీర కార్యాలు ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా ఆ చెడుతనం మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును విడిచిపెట్టుట. యెహోవా భయము నుండి పాపము. నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావంటే పాపం చెయ్యో. ఈ మధ్యకాలంలో ఓ దైవజనుడు చెప్పాడు నాకు ఈ మాట. ఆయన తల్లిగారు చెప్పారంట ఆయనతో, ఆయన నాతో పంచుకున్నారు. పాస్టర్ గారు, మనిషికి భయపడేవాడు ఎప్పుడైనా పాపం చేస్తాడంట, దేవునికి భయపడే ఎప్పుడు పాపం చేయడంట. యోసేపు దేవునికి భయపడ్డాడు, పాపం చేశాడంటే పొతిఫరు భార్యతో చేయలా. దానియేలు దేవునికి భయపడ్డాడు, మనుషులకు భయపడలా. దానియేలు ఏమండి పాపం చేశాడా? చేయలా. శత్రుఘ్న మేషక అబేద్నెగో దేవునికి భయపడేవాళ్ళు విగ్రహారాధన చేశారా? చేయలా. షిప్రా పూయ దేవునికి భయపడ్డారు, నరహత్య చేశారా? చేయలా. దేవునికి భయపడితే మనం నరహత్య చెయ్యం, దేవునికి భయపడితే వ్యభిచారం చెయ్యం, దేవునికి భయపడితే అబద్ధం ఆడం, దేవునికి భయపడితే విగ్రహారాధన చెయ్యం, దేవునికి భయపడితే లోక సంబంధమైన వాటిలో దేనిట్లోనూ కూడా మనం పాలు పంపులు
పొందుకోవాలి. మనం చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేసి ప్రభువు నా ప్రార్థన ఆలకించట్లేదంటే అది నీ మూర్ఖత్వం. నెంబర్ 1 చేయాల్సింది చేయాలి. నెంబర్ 2 చేయకూడని విడిచిపెట్టేయాలి. నెంబర్ 3 అప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 3వ మాట తగ్గింపు కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసండి? దుమ్మును ధూళిని అని అన్నాడు. అది తగ్గింపు. నెంబర్ 2 పౌలు అనబడిన సౌలు గారు తిమోతి పత్రికలో మాట్లాడారు, పాపులలోకెల్లా నేను ప్రథమ పాపిని, ప్రధానుడును అన్న. తగ్గింపలేదండి, తగ్గించు. యెషయా గారు దేవుని దర్శనం పొందినప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని, తగ్గించుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా తన్ను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. యోషియా రాజు శాస్త్రి గారు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు భయపడి వస్త్రం చెప్పుకొని కన్నీళ్లు రాల్చాడు. దేవునికి భయపడ్డాడు, తను తగ్గించుకున్నాడు. అందుకని తన తరంలో దేవుని శాపం, దేవుని కోపం, దేవుని ఉగ్రత తన మీదకి, తన రాజ్యం మీదకి రాలా. అర్థమవుతుందండి? మన ప్రార్థన దేవుడు వినాలి. మన మనల్నే కాదండి, మన దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాను అన్నాడు. మనం దేవునితో తిరిగితే ఏమండి, ఒక్కడో యోనా దేవునితో తిరిగాడు. వాడలో ఉన్న జనమందరూ రక్షించబడ్డారు లేదా? యోనాయే గనక ఇది నా వల్లనే వచ్చింది అని ఒప్పుకోకపోతే ఏంటి మన పరిస్థితి? ఈరోజు సంఘంలో ఏంటి పరిస్థితుల కారణం ఏంటంటే నేనే ఈ పరిస్థితుల కారణం మనం ఒప్పుకోగలుగుతున్నావా? ఇప్పుడు సముద్రం మీద తుఫాన్ రావడానికి గల కారణం ఎవరంటే యోనా ఏమన్నాడు? నేనే. మరి మనం నువ్వే. ఇప్పుడు సంఘంలో ఏదైనా అలజడి కలిగిందంటే కారణం ఏంటి? నువ్వే. నేనైనా మాత్రం ఒప్పుకో. తగ్గింపు. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా తగ్గించుకున్నాడండి, పౌలు గారు తగ్గించుకున్నారు, దానియేలు గారు తగ్గించుకున్నారు. మహా భక్తులు తగ్గించుకుని ప్రార్థన చేశారు. దానియేలు అయితేనండి గోనె పట్ట ధరించుకుని బూడిద పూసుకుని ఇదిగో 70 సంవత్సరాల తర్వాత తిరిగి యూదులు మరి స్వస్థలానికి వెళ్తారని ఇరిమియా ద్వారా ప్రవచనం చెప్పావు కదా ప్రభు, మా పితరుల పాపాలు క్షమించు, నా పాపములు క్షమించు అని తను తగ్గించుకుని బూడిదలో కూర్చుని దానియేలు ప్రార్థన చేశాడు. తిరిగి యూదులు మరలా యెరూషలేము వచ్చి మందిరం కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఖురేషును అన్యరాజుని దేవుడు ప్రేరేపించి అవకాశాన్ని ఇచ్చాడు. వెళ్ళండి, మీ దేశానికి మీరు వెళ్ళండి. దానియేలు ప్రార్థన ఆలకించాడు దేవుడు. షద్రక్ మేషకు ప్రార్థన విన్నాడు దేవుడు. యెషయా ప్రార్థన విన్నాడు దేవుడు. పౌలు ప్రార్థన విన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ తగ్గించుకున్నారు. తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు. మరి ఈ రోజున మన ప్రార్థన అంగీకరించబడాలంటే తగ్గించుకుందుముగాక. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను చెప్పండి? 3 మాటలు చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను చెప్పింది చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? మీరు ప్రార్థన చేసే ముందు నెంబర్ 1 ఏం చేయాలి? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. నెంబర్ 2 ఏం చేయాలి? ఎదుటివారిని క్షమించి ప్రార్థన చేయాలి. నెంబర్ 3 ఏం చేయాలి? మన చెడుతనమును చెడు మార్గములను విడిచి ప్రార్థన చేయాలి. నెంబర్ 4 ఏం చేయాలి? చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఆఖరి మాట చెప్పి ముగిస్తానండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది కాబట్టి ముగించేస్తాను. ఎవరెవరి ప్రార్థన వినలేదో ఈసారి చెప్తాను, ఓకేనండి? ఎవరెవరి ప్రార్థన వినలేదో ఈసారి చెప్తాను. ఆఖరి మాట చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7 నుంచి చదవమ్మా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల, అంటే అలా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసి ఇదిగో నేను చెప్పింది నువ్వు చేసిన ఎడల నీ వెలుగు ఓ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును, అప్పుడు నీవు పిలువుగా, అంటే దాని అర్థం ప్రార్థన చేయగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత క్లారిటీగా దేవుడు మాట్లాడుతుంటే ఏమండి, ఆయన చెప్పింది చేయకుండా ప్రభువా 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 బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది మన ప్రార్థన. కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏదో ఒక విషయంలో నువ్వు సమాధానం పొందుకోలేదంటే కారణం దేవుంది కాదు, తప్పు.
మన హృదయంలో తప్పు పెట్టుకున్నాం. ఏంటో తప్పు ఏంటో తెలుసా? దేనికి వాక్యం చెప్తుంది? నీ రక్త సంబంధికి ముఖం తిప్పకూడదంట. ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టాలంట. వస్త్రహీనుడికి వస్త్రం అంటే ధర్మ కార్యాలు చేసే మనసు మనం కలిగి ఉండాలి. ఇదిగో పుచ్చుట కొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం అని వాక్యం చెప్తుంది. పౌలు గారు చెప్పారు కదండి, విత్తాలి పేదలకి. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నామో ఆ ఉపవాసం ఉన్నప్పుడు మీరు బియ్యం బస్తా కట్టేయకుండా బియ్యం బస్తా ఓపెన్ చేసి ఆ బియ్యాన్ని ఇదిగో తిరిగి నీకు పెట్టలేని వాళ్ళకి పెట్టాలి. అర్థమైందండి? మీరు నాకు పెడతారు, నేను మీకు పెడతాను, అది గొప్ప ఏముందండి? మనం పెడితే తిరిగి మనకు పెట్టలేని వాళ్ళకి, ఆకలి కొనిన వాళ్ళకి మనం ఆహారం పెడితే, వస్త్రహీనులకి వస్త్రం ఇస్తే, దప్పికొన్న వారికి దాహం ఇస్తే, అప్పుడు దేవుని సేవ కాదు, దేవునికి సేవ. నేను వాక్యం చెప్తున్నానండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తానా? ఇది దేవుని సేవ. మీరు ఆకలి కొన్నవాడికి ఆహారం పెట్టారా? దప్పుకున్నవాడికి దాహం ఇచ్చారా? ఇది ఏ సేవ తెలుసా? డైరెక్ట్గా దేవునికి సేవ. దేవుని సేవ మంచిదే, దేవునికి సేవ ఇంకా గొప్పదిగా. డైరెక్ట్గా మీరు ఆయన పాద పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. పేదలకు అనుగ్రహించాలి. ఉన్నదల్లా మనం తినేస్తాం కాదు, మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత మనం పేదలకు పెడదాలి. ఒక 1%, 2% మన సంపాదనలో 100 రూపాయలు సంపాదించానండి, పోనీ 10 రూపాయలు కాదండి, ఒక 1%, 100కి రూపాయి పక్కకిది, 1000 రూపాయలకి ఒక 10 రూపాయలు పక్కకిది. పోనీ ఆ 10 రూపాయలు, ఆ 20 రూపాయలతోనే ఆకలి కొన్నవాడికి ఆహారం పెట్టు, దాన్ని దేవుడు చూస్తాడు. అప్పుడు నీకు స్వస్థత కలుగుద్దంట. నువ్వు అలా చేయకుండా నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకుని వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వకుండా, దప్పుకున్నవాడికి దాహం ఇవ్వకుండా, ఆకలి కొన్నవాడికి ఆహారం పెట్టకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఈ 4 మాటలోనే మరొక రిఫరెన్స్ చూడండి, మలాకి 3:10 స్పష్టంగా ఉంటది ఇక్కడ. మలాకి 3:10 ఏం చేసి ప్రార్థన చేయమన్నాడు దేవుడు? మలాకి 3:10 టచ్ చేసి నేను ముగిస్తాను. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన, ఈ ఒక్క మొక్క చాలండి. మీరందరూ కూడా ఈ మాట నాతో చెప్పండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా అంటే దీని అర్థం ఏంటి? శోధించుట అంటే ప్రార్థించుట, శోధించుట అంటే ప్రార్థించుట. ప్రార్థించే ముందు దేవుడు ఏమంటున్నాడు? నేను చెప్పించే. ఏం చేయాలి? ముందు మనం దేవుని సన్నిధిలో దొంగలుగా ఉండకూడదు. దొంగల ప్రార్థన దేవుడు వింటాడా? పాపుల మనవి ఆయన ఆలకింపడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంటుందండి ఈ మాట. యోహాను సువార్త 9:31లో పాపుల మనవి దేవుడు ఆలకించడు. స్పష్టంగా ఉంది. ఏంటి పాపం? ఏంటి? దొంగతనం చేయడం పాపం కాదండి? దేవుని సొమ్ము దొంగిలించడం పాపం కాదండి? కాబట్టి గమనించాలి, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి ఈ రోజున అనేక అభ్యంతరాలు, అనేక ఆటంకాలు, అనేక సాకులు. ప్రార్థన చేయడం మానం, వాక్యం చదవటం మానం, ఉపవాసం ఉండటం మానం, సహవాసం మానం, కానీ అన్నీ చేస్తాం. కానీ దేవునికి ఇచ్చే విషయానికి వచ్చేసరికి ఆబ్సెంట్ అయిపోతాం. దేవునికి వాక్యం చెప్తుంది, దీన్ని చేసి శోధించు, ఆకాశ వాక్యంలో విప్పుతాను, పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఎవరెవరు చెప్పింది చేశారో దీవించబడ్డారు, ఎవరెవరు చెప్పింది చేయలేదు వాళ్ళ ప్రార్థన వినలేదు. వీలైతే ఎప్పుడైనా మాట్లాడతారు. ఓకేనండి? తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మీ అందరికీ కూడా ప్రార్థన అవకాశం ఇస్తున్నాను. అందరూ కూడా మోకాళ్ళు వేయండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి. మోకరించలేని వాళ్ళు దయచేసి కూర్చోండి. ప్రార్థన ఒకే ఒక మాట. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవి మందం కాలేదు. మీకును ఆయనకి మధ్యలో మీ పాపములు, దోషములు అడ్డుగా వచ్చినాయి అంట. మీ చేతులు రక్తముతో తరిసినాయి అంట. మీ హృదయం ఘోరమైన వ్యాధితో ఉందంట. ఏంట పాపం? అవిశ్వాసం అనేది పాపం. నెంబర్ 1. నెంబర్ 2, నీ పొరుగు అని క్షమించలేకపోతున్నావు, పాపం. నెంబర్ 3, నీ చెడుతనం విడిచిపెట్టలేకపోతున్నావు. ఏంటా చెడుతనం? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతని మనం దేనికైతే ఇస్తున్నామో అది చెడుతనమే. ఇది చెడుతనం అని నేను చెప్పక్కర్లేదండి, మీ హృదయమే చెప్పుద్ది, మన మనస్సాక్షి చెప్పుద్ది. ఇది మంచా చెడా, ఏది యోగ్యమైనది, ఏది అయోగ్యమైనవి, ఏది మాన్యమైనవి, ఏది ఖ్యాతి కలిగినవి ఎవరో చెప్పాలా? మనకు తెలీదా? మనం చిన్నపిల్లలమా అండి? వయసు వచ్చిన వాళ్ళం, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళం, జ్ఞానం కలిగిన జ్ఞానేంద్రియాలను దేవుడు ఇచ్చాడు మనకి. ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవరో మనకు చెప్పక్కనల్లా. నీ హృదయం నిన్ను గద్దిస్తే, ఈ వారంలో దేవుడు నాకు 2 విషయాలు గద్దిచ్చాడు. వెంటనే లోబడ్డాను. అయ్యా నాకు వెలగల వస్త్రం వద్దు ప్రభా, నీతి గల వస్త్రం ఇవ్వయ్యా. అయ్యా నా కన్నబిడ్డలతో ఎలా ఉంటాను, నా ఆత్మబిడ్డలతో కూడా అలాగే ఉంటాను ప్రభా. మరి 2 విషయాలు దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఒబీడియన్స్ చూపించాను కదండి. నాకు ఎవరో సేవకుడు చెప్పలేదు, నా మనసే నన్ను గద్దించింది.
నువ్వు ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏదైనా ప్రేమిస్తున్నప్పుడు నీ మనసు నిన్ను గద్దిస్తుంది. నువ్వు వాక్యం చదివితే ప్రతిరోజు, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తే తప్పు చేయనప్పుడు నిన్ను తప్పు చేయాలన్న ఆలోచన వస్తుంది. సహజం అది, తప్పు చేయాలన్న ఆలోచన వస్తుంది. కానీ తప్పు చేయనప్పుడు దేవుడు, పాపపు ఆలోచనలు పాపపు తలంపులు వస్తాయి, కానీ పాపలో పడిపోనివాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు అంటే నీకు భయం కాబట్టి. దేవుని భయం కలిగిన వారు ఎవరు పాపం చేయరు కాబట్టి. దేవుని భయం లేదు ఆకానికి, పాపం చేశాడు, నశించిపోయాడు తన కుటుంబంతో సహా. దేవుని భయం లేదు ఆ యొక్క ఇస్కరియోతు యోధాకి. యేసయ్య వెనకాల నడుస్తూ, యేసయ్య వెనకాలే ఉంటూ దొంగతనం చేశాడు. యేసు ప్రభువు వారు అన్నారు, నేను మిమ్మల్ని 12 జ్ఞాపకపరుచుకునలేదా? అయితే మీలో ఒకడు దొంగ, వాడు సాతాను. ఉరెట్టుకుని చచ్చిపోయాడు. దొంగతనం శాపాన్ని తీసుకొస్తుందండి. ఈ రోజున ఈ 4 మాటల్లో ఏ మాటలు మనం తప్పిపోయామో ఆలోచన చేసుకోండి. ఏమండి, నేను మాట్లాడుతుండగానే మీరు ప్రార్థన చేసుకోండి దయచేసి. 1, అవిశ్వాసంతో ఉన్నారా? ఈ రోజైనా మీ అవిశ్వాసాన్ని, దేవుడు అంటాడు, నా తట్టు తిరగండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. అవిశ్వాసులైన నా బిడ్డలారా, తిరిగి నా యొద్దకు రండి, నేను మీ యొక్క విశ్వాసాన్ని బాగు చేస్తానంటాడు ప్రవక్తల పుస్తకాల్లో. మన అవిశ్వాసాన్ని బాగు చేసుకుందాం, మన సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. ఈరోజు మన వ్యర్థమైన మాటలు తీసేసుకుందాం, మన పెదవులను సరి చేసుకుందాం ఈరోజు. 2, నీ పొరుగువాన్ని క్షమించు, ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు క్షమించగలుగుతావు. ప్రేమ పాపాలను కప్పుద్దంట, ప్రేమ లేకపోతే పాపాలను వెల్లడి చేస్తుందంట. నువ్వు ఒకరి పాపాలను వెల్లడి చేసేలా ఉండకూడదు, కప్పాలి. మనం ఎదుటివారిని క్షమించినప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. మీరేం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. మీ కుటుంబం కోసమా, వివాహం కోసమా, ఆరోగ్యం కోసమా, పిల్లల కోసమా, ఆస్తిపాస్తుల కోసమా, దేనికోసం మీరు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. మీ ప్రార్థన వినకపోవడానికి కారణాలు ఏంటో దేవుడు ఈరోజు మాట్లాడారు. దేవుడు ఒకవేళ మీతోనే సూటిగా మాట్లాడితే విశ్వాసంతో ప్రార్థించేయండి, కన్నీరు విడిచి హృదయం పగలాలండి. నిజంగా దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు, నిజంగా దేవుడు నాతోనే మాట్లాడారు అని మీకు ఆ భావన, ఆ స్పందన మీకు ఉన్నప్పుడు కళ్ళలో నీళ్లు చెమరుస్తాయండి, కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయండి. అదే పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి మించిన ప్రాచ్యత మరొకటి లేదు తెలుసా? ఎన్నో సంవత్సరాల తరబడి మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ఒక్క విషయంలోనే దేవుడు ఎందుకు వినట్లేదంటే, ఇదిగో నీలో అవిశ్వాసం ఉంది. ఎన్నో కార్యాలు చూసావు నీ కళ్ళతో, ఎన్నో అనుభవించావు, అయినా కూడా బుద్ధిహీనత, అవిశ్వాసపు మాటలు. ఆనాటి ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారు అలాగే ఉన్నాం మనం కూడా. అవిశ్వాసంతో దేవుని యొద్ద నుంచి ఏది పొందుకోలేం. నీ పొరుగు వారిని క్షమించకుండా ఏది మనం దేవుని యొద్ద నుంచి పొందుకోలేం. నీ చెడుతనం విడిచిపెట్టకుండా దేవుని యొద్ద నుంచి ఏ మేలు నువ్వు పొందుకోలేవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం విడిచిపెట్టుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునికి కారణం. ఐశ్వర్యం ఉందంటండి అక్కడ. ఈరోజు మన కుటుంబంలో ఈ 4 మాటల్లో దీన్ని చేసి శోధించు. దేవుని సొమ్ముని దొంగిలిస్తూ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. అవిశ్వాసంగా ఉన్నామా, కోపంతో ఉన్నామా, చెడుతనం కలిగి ఉన్నామా, దొంగతనం కలిగి ఉన్నామా? నేను చెప్పింది చేసి మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వింటాను అంటున్నాడు ఆయన. సింపుల్ మాట, చిన్న మాట. నా వలన మీరు స్వస్థత పొందకుండానట్లు చెవులారా చూస్తున్నారే కానీ, మీరు చెవులారా వింటున్నారే కానీ గ్రహించలేకపోతున్నారు, కనులారా చూస్తున్నారే కానీ గ్రహించలేకపోతున్నారు, వింటున్నారే కానీ మీ హృదయం కృంగిపోయింది అంటున్నాడండి. ఈ వాక్యము చేత మనల్ని మనం సరి చేసుకుందాము. అందరూ కూడా ఒక 5 నిమిషాలు టైం ఉంది, ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అండి. మన పరిస్థితులు ఎందుకు మారవు అసలు? ఇంట్లో మన పరిస్థితులు మారాలంటే ముందు మనం మారాలి. ఏదో 25 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం బాప్తిసం తీసుకున్నంటే కాదు. అనుదినం మార్పు చెందాలి, దినదినము నూతనపరచబడాలి. అది క్రైస్తవం యొక్క ఉండాల్సినటువంటి పద్ధతి. ఒక్కసారి మారుమనసు పొందితే సరిపోదు. అనుదినం, అనుక్షణం మన హృదయం నూతనపరచబడుతూ ఉండాలి. దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం లోబడుతూ ఉండాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం దొంగిలిస్తున్నామేమో. ఒక్క 10వ భాగమే కాదు, సమయాన్ని కూడా. ప్రతిరోజు ప్రార్థన చేయుట, ప్రతిరోజు వాక్యము చదువుట క్రైస్తవుని యొక్క లక్షణమై ఉండాలి.
ఈ విధంగా ప్రార్థన చేసి దీవించబడి తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. తారాస్థాయికి. పూరి గుడిసెలో ఉన్న ఎస్తేరు రాజ్యాంతపురంలోకి ఎలా వెళ్ళగలిగిందండి? తన ఆత్మ సంబంధమైన సౌందర్యమే కదా ఆమెను అంతఃపురంలోకి చేర్చింది. జైల్లో ఉన్న దానియేలు రాజ్యాంతపురంలోకి వెళ్ళడం ఏంటండి విచిత్రం కాకపోతే? తన యథార్థతో కూడిన ప్రార్థన అండి అది. మేము తినం మేము తినం. అది ఒక తీర్మానం. అంత గొప్పదండి ఆ తీర్మానం. ఒక ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉంటున్నామండి ఈ రోజున మనం క్రైస్తవులుగా. బానిసలోకి వెళ్ళిపోయినా కూడా ప్రార్థన చేయడం మానలేదండి దానియేలు. ఈ రోజున జైల్లో నుంచి బయటకు వచ్చాడు యోసేపు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడండి. ఎందుకయ్యారు వాళ్ళు? ఎందుకు డెవలప్ అయ్యారు? ఎందుకు దేవుడు హెచ్చించాడు? తగ్గించుకున్నారు వాళ్ళు. తప్పు చేయలేదు వాళ్ళు, పాపం చేయలేదు వాళ్ళు. పాపం చేయకపోయినా కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడతాం, శ్రమలు అనుభవిస్తాం. నీతిమంతునికి హింసలు, భక్తునికి శ్రమలు వస్తాయి. కానీ దేవుడు కృంగిపోనివ్వడు, లేవనెత్తుతాడు. యోబులు లేవనెత్తలేదా? యోబు ఏ పాపం చేసాడని వచ్చి నీ సోదరులు? పాపం చేసాడని రాలా, తన ఆశీర్వాదానికి వచ్చినాయి. ఈ రోజున నువ్వు ఏ పాపం చేయకుండానే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావంటే నువ్వు ధన్యుడివి. నువ్వు శ్రమ అనుభవిస్తున్నావంటే నువ్వు ధన్యుడివి. ఖచ్చితంగా నువ్వు మేలు చూడబోతున్నావు. అయితే నువ్వు తప్పు చేసి నువ్వు శ్రమ అనుభవిస్తే, తప్పు చేసి కీడు చేసి శ్రమ అనుభవిస్తే అది నీకు హితం కాదు, అది నీకు మంచిది కాదు. శారీరకమైన ఆరోగ్యం దేవుడికి ఇవ్వాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి. ఆరోగ్యం ఎందుకంటే తెలుసా మనకి? దేవుడు చెప్పించే ఇట్లా. నీ రక్త సంబంధాలు చూసి దయచేసి ముఖం తిప్పుకోవద్దు. సమాధానంగా సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి కొద్ది నిమిషాలండి అందరూ ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీరు పైకి చేయడానికి ఇబ్బంది అయితే మనసులోనే చేసుకోండి, తప్పులేదు. కానీ మౌనంగా మాత్రం ఉండకండి. చెప్పిన వాక్యానికి ఫలితం మీ ప్రార్థన. విశ్వాసం, క్షమాపణ, చెడుతనం విడిచిపెట్టుట, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చుట. ఇవి చేసి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అల్పుడు నేను నన్ను నిలబెట్టుకుని ఈరోజు మాతో అందరితో మీరు మాట్లాడారు. నిజంగా మా హృదయ గద్దింపు మీ ప్రేరేపణే. ఎన్నో పర్యాయాలు కుడి ఎడమలకు తొలగిపోయే పరిస్థితులు, కానీ మీ యందు కలిగిన భయం, మీ యందు కలిగిన నిబంధన తీర్మానమే మమ్మల్ని పాపంలో పడిపోకుండా పరిశుద్ధతలో నిలబెడుతుంది ప్రభువా. అనుదినం అనుక్షణం ఈ లోకం అంతా కూడా చుట్టూ పాపమే పెరిగిపోయింది. పాపం చుట్టూ పాపం, బబులోను చుట్టూ పాపం. కానీ దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వారి వాళ్ళు ఎలా ఉన్నారు అలా మేము ఉండాలి అంటే వారి వల్ల భక్తి జీవితం కలిగి మేము ఉండాలి. బుద్ధిమంతులుగా ఉండాలి, బుద్ధిహీనులుగా మేము ఉండకూడదు ప్రభువా. బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉండాలి, ఇసుక మీద కట్టబడిన బుద్ధిహీనుని పోలి మేము ఉండకూడదు ప్రభువా. నీవు చెప్పింది చేసేవారుగా మేము ఉంటేనే మేము దీవించబడతాం. వాన వచ్చినా, గాలి వీచినా, వరద వచ్చినా మా ఇల్లు నిలబడుతుంది. యోబులాగా, నోవాహులాగా నిలబడుతుంది. చెప్పింది చేసేవారి యొక్క జీవితాలు నిలబడతాయి, అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడతాయని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నాతో సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభా, అనేక మర్యాలు నేను కూడా అనుకుంటాను, ఎందుకు ప్రభా మా జీవితాల్లో దీవెన లేదు, ఆశీర్వాదం లేదని. ఈరోజు మీరు మాట్లాడారు. ఏమో ఈరోజు మీరు మాట్లాడే మాటల్లో ఇంకా ఏవైనా పొరపాట్లు, అవిధేయతలు మాలో ఉన్నాయేమో. ఈరోజు నీ వాక్యం బట్టి ఈ రాత్రంతా మేము పెనుగులాడడానికి సహాయం చేయండి. ఈ రాత్రంతా మేము పెనుగులాడడానికి సహాయం చేయండి. యాకోబు గారు రాత్రంతా పెనుగులాడినట్లుగా ఈ రాత్రంతా మేము పెనుగులాడితేనే రేపటి దినం మాకు ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. అయ్యా, ప్రభు శరీరం, ప్రభు రక్తం మేము తీసుకోవాలంటే ఎంతటి యోగ్యత కలిగి మేము ఉండాలి ప్రభువా. అయ్యా, మా హృదయాలను సరి చేసుకుని పరిశీలన చేసుకుంటే మేము కీడు పొందకపోదామని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే హృదయం మాకు దయచేయండి ప్రభువా. నీ బిడ్డలు ఎంతో శ్రద్ధగా ఈ మాటలు విన్నారు, సమయానుకూలంగా మందిరానికి వచ్చారు. ఈరోజు ఎంతో సంతోషమైంది ప్రభువా. అలాగే రేపు ఉదయం కూడా 10 గంటలకే బిడ్డలందరూ కూడా మందిరానికి రావడానికి సహాయం చేయండి. దైవజనుడి మాటను అయా విధేయత చూపుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అవిధేయులైన వారికి ఒక హెచ్చరిక దయచేయండి అయ్యా. వారు కూడా లోబడ్డానికి సహాయం చేయండి అయ్యా. మీ యొద్దకు రావటానికి వాళ్ళకి వెసులుబాటు దయచేయండి. ఆదివారం వస్తున్న బిడ్డలందరూ కూడా శనివారం రావాలి, శనివారం వస్తున్న వారందరూ కూడా ఆదివారం రావాలి.
బిడ్డలందరికీ కూడా వెసులుబడి దయచేయండి. ఈ సమయంలో నీ సేవకునిగా విత్తబడిన వాక్యం నీ బిడ్డలందరూ హృదయాలు విత్తబడి 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలం పొందినట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన సృష్టికర్తన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్తన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికను సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యాన్ని విని తమ హృదయాలను సరి చేసుకున్న బిడ్డలకును, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, అలాగే రేపు జరగబోయే ఆరాధన బలారాధన కార్యక్రమానికి సకల కొడి పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించి బలపరచి స్థిరపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. మరి కొందనాలండి.